డబ్బుని మనం చూసే విధానమే పూర్తిగా మారిపోయింది కదూ. ఒకప్పుడు కేవలం అనుభవం, మనసులో కలిగే ఏదో తెలియని ఫీలింగ్, వీటిమీద నడిచిన ఇన్వెస్టింగ్ ప్రపంచం ఇప్పుడు పూర్తిగా డేటా, అల్గారిథమ్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. అసలు మనుష్యుల నుండి మెషిన్ల దాకా ఈ ప్రయాణం ఎలా సాగిందో ఏంటో ఈరోజు వివరంగా చూసేద్దాం. ఒక్కసారి ఈ రెండు చిత్రాల్లో తేడా గమనించండి. ఒకవైపు ఒకప్పుడు ట్రేడింగ్ ఫ్లోర్లో అరుపులు, కేకలు, పెన్నులు, పేపర్లు అంతా భలే హడావిడిగా ఉండేది. మరిప్పుడో అంతా సైలెంట్, ప్రశాంతంగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్లు, వాటిపై పరుగెడుతున్న నంబర్లు, డేటా. ఇదే టెక్నాలజీ తెచ్చిన అతిపెద్ద మార్పు. సరే, మరి ఈ మార్పు అసలు ఎలా మొదలైంది? మనలాంటి సాధారణ ఇన్వెస్టర్ల దగ్గర్నుండి వాల్స్ట్రీట్లోని పెద్ద పెద్ద నిపుణుల వరకు ఈ టెక్నాలజీ ప్రతి ఒక్కరి డబ్బుని ఎలా ప్రభావితం చేస్తుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం రండి. సరే, ఇప్పుడసలు కథలోకి వెళ్దాం. బేసిక్గా రెండు పద్ధతులున్నాయి. ఒకటి పాతది, అదే ట్రెడిషనల్ ఇన్వెస్టింగ్. ఇది ఒక చెఫ్ లాంటిదనమాట. వాళ్ళ అనుభవాన్ని బట్టి ఉప్పు, కారం సరిగ్గా వేస్తారు. అలాగే ఈ స్టాక్ పెరుగుతుంది అని వాళ్ల మనసు కనిపిస్తే కొంటారు. కాని కొత్త పద్ధతి, అదే క్వాంటిటేటివ్ ఇన్వెస్టింగ్, ఒక బేకర్ లాంటిది. ప్రతిదీ పక్కా కొలత ప్రకారమే ఉండాలి. ఇక్కడ ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి అస్సలు ఛాన్సే లేదు. అంతా డేటా, మ్యాథ్స్ ఇంకా రూల్స్, అంతే. ఈ టెక్నాలజీ విప్లవంలో మనలాంటి సాధారణ ప్రజల కోసం వచ్చిన మొదటి హీరోనే ఈ రోబో అడ్వైజర్లు. ఈ పోలిక పర్ఫెక్ట్గా సరిపోతుంది కదా. మనం ఎక్కడికి వెళ్లాలో జీపీఎస్కి చెప్తే చాలు, అది బెస్ట్ రూటు చూపిస్తుంది. రోబో అడ్వైజర్ కూడా అంతే. మీ సంపాదన ఎంత, ఎంత రిస్క్ తీసుకోగలరు, మీ లక్ష్యాలు ఏంటి అని కొన్ని సింపుల్ ప్రశ్నలు అడుగుతుంది. దానికి తగ్గట్టుగా మన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలో అదే చూసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన డబ్బుని తప్పుడు దారి పట్టకుండా కాపాడుతుంది. $1 ట్రిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 83 లక్షల కోట్ల రూపాయలు. అమ్మో, ఈ నెంబర్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఏదో చిన్న ప్రయోగం కాదని. ఇది ఫైనాన్స్ ప్రపంచంలో ఒక కొత్త శక్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ టెక్నాలజీని ఎక్కువగా వాడుతుంది మన యువతే. ఎందుకంటే వాళ్ళకి యాప్స్ వాడటం చాలా ఈజీ. పైగా ఎవర్ని అడగక్కర్లేదు, ఎవరిపైనా ఆధారపడక్కర్లేదు. అన్నీ వాళ్ల ఫోన్లోనే టకటకా జరిగిపోతాయి. రోబో అడ్వైజర్లు ఇంత పాపులర్ అవడానికి ముఖ్య కారణం ఇదిగో, వాటి ఫీజులు కేవలం 0.20%. అంటే మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి ఫీజు కేవలం ₹200 మాత్రమే. ఇంత తక్కువ ఖర్చుకే ఫైనాన్షియల్ అడ్వైస్ దొరకడం వల్లే లక్షలాది మందికి ఇన్వెస్టింగ్ ఇంత సులభంగా అందుబాటులోకి వచ్చింది. సరే, మనలాంటి వాళ్ల సంగతి పక్కన పెడితే మరి పెద్ద పెద్ద కంపెనీలు, వాల్స్ట్రీట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ల గేమ్ వేరే లెవెల్. దాని పేరే క్వాంటిటేటివ్ ట్రేడింగ్. ఒక్కసారి ఆలోచించండి. రోబో అడ్వైజర్ మన ఒక్క కారుకి జీపీఎస్ లాంటిదైతే, క్వాంటిటేటివ్ ట్రేడింగ్ మొత్తం హైదరాబాద్ లాంటి నగరం ట్రాఫిక్ని కంట్రోల్ చేసే ఒక పెద్ద సిస్టమ్ లాంటిది. ఇది కొన్ని వందల వేల కోట్ల రూపాయలను సెకండ్ల వ్యవధిలో ప్రపంచ మార్కెట్లలో ఇక్కడ్నుంచి అక్కడికి కదిలిస్తుంది. దీని స్కేల్ చాలా చాలా పెద్దది. అల్గారిథం అనగానే ఏదో రాకెట్ సైన్స్ అనుకుంటాం. కాని ఈ కోడ్ చూసి భయపడకండి. దీని వెనక లాజిక్ చాలా సింపుల్. ఒక స్టాక్ రేటు పైకి వెళ్తుంటే, అంటే పాజిటివ్ మొమెంటంలో ఉంటే కొను. ఒకవేళ కిందకొస్తుంటే దాన్ని వదిలేసి సేఫ్ అయిన బాండ్ కొను. అంతే. ఇలాంటి వేల సింపుల్ రూల్స్ని కలిపితేనే ఒక పెద్ద శక్తివంతమైన సిస్టమ్ తయారవుతుంది. మరి వీళ్లు రాసిన కోడ్ నిజంగా పనిచేస్తుందని గ్యారంటీ ఏంటి? దానికి వాడే టెక్నిక్కే ఈ బ్యాక్ టెస్టింగ్. అంటే వీళ్ళొక టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్ళి గత 10-20 ఏళ్ల మార్కెట్లో ఈ కోడ్ రన్ చేస్తే ఎంత లాభం వచ్చేదో చూస్తారన్నమాట. ఇది వాళ్ళ స్ట్రాటజీని టెస్ట్ చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్. కాని ఇక్కడొక పెద్ద రిస్క్ కూడా ఉంది. దాన్ని ఓవర్ ఫిట్టింగ్ అంటారు. అంటే ఏంటంటే, మన స్ట్రాటజీ పాత డేటాకి మాత్రమే పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం. ఉదాహరణకి, ఒక స్టూడెంట్ పాత క్వశ్చన్ పేపర్లు మాత్రమే బట్టి పడితే ఫైనల్ ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ వస్తే రాయలేడు కదా. ఇది కూడా అచ్చం అలాగే ఉంటుంది. అందుకే ఈ ఓవర్ ఫిట్టింగ్ని అవాయిడ్ చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంత డబ్బు, ఎన్ని అల్గారిథమ్స్, అంత డిజిటల్. అప్పుడు మన మైండ్లో వచ్చే మొదటి ప్రశ్న, దీనికి సెక్యూరిటీ ఏది? ఈ డిజిటల్ బంగారాన్ని ఎలా కాపాడుతున్నారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. కోట్ల రూపాయలు ఇప్పుడు కేవలం కంప్యూటర్ కోడ్ రూపంలో ఉన్నాయి. మరి దీన్ని హ్యాకర్ల బారి నుండి,
డిజిటల్ దొంగల బారి నుండి ఎలా కాపాడుతున్నారు? సమాధానమేంటంటే ఒక డిజిటల్ కోట కట్టడం. హ్యాకర్లు ఎంత తెలివైనవాళ్లైనా, వాళ్లు వాడే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా ఈ కోటను దాటి లోపలికి రాలేనంత పటిష్టంగా దీన్ని నిర్మిస్తున్నారన్నమాట. కేపీఎంజీ రిపోర్ట్ ప్రకారం ఈ డిజిటల్ కోటకి 4 లెవెల్స్ సెక్యూరిటీ ఉంటుంది. గవర్న్ అంటే టాప్ లెవెల్లో గట్టి రూల్స్ సెట్ చేయడం. ప్రివెంట్ అంటే పాస్వర్డ్స్, 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లాంటివి వాడి ముందే ఆపడం. డిటెక్ట్ అంటే దొంగలు ఎవరైనా లోపలికి వచ్చారా అని 24/7 కెమెరాలు పెట్టి నిఘా పెట్టడం లాంటిది. చివరగా రెస్పాండ్ అంటే ఒకవేళ ఏదైనా జరిగితే వెంటనే యాక్షన్ తీసుకోవడానికి ఒక పక్కా ప్లాన్తో రెడీగా ఉండడం. ఓకే, ఇప్పటిదాకా మనం పాతకాలం ట్రేడింగ్ నుండి కొత్త టెక్నాలజీ వరకు, దాని సెక్యూరిటీ వరకు అంతా చూశాం. ఇప్పుడు మనం ముగింపు దశకు వచ్చాం. మరి భవిష్యత్తులో మన డబ్బు పరిస్థితేంటి? తర్వాత ఏం జరగబోతోంది? ఈ స్లైడ్ మన మొత్తం కథను ఒక్కసారి చూపిస్తుంది. మనిషి తెలివితో మొదలయ్యి అందరికీ అందుబాటులో ఉండే రోబో అడ్వైజర్ల దగ్గరికి వచ్చి, ఆ తర్వాత పెద్ద పెద్ద క్వాంట్ ట్రేడింగ్ సిస్టమ్స్గా మారి, చివరికి సైబర్ సెక్యూరిటీ అనే కవచంతో సురక్షితంగా ఉంది. ఇది ఇన్వెస్టింగ్ యొక్క ఎవల్యూషన్. ఈ కోచ్ చెప్పినట్టు ఇది కేవలం టెక్నాలజీ మార్పు మాత్రమే కాదు, మనందరిలో ఫైనాన్స్ గురించి, డబ్బు గురించి రోజురోజుకీ పెరుగుతున్న అవగాహన కూడా ఈ విప్లవానికి ఒక ముఖ్య కారణం. మనం ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇంకా స్మార్ట్ అవుతున్న కొద్దీ డబ్బు విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి మనుషుల అవసరం పూర్తిగా పోతుందా? భవిష్యత్తులో మన డబ్బుని పూర్తిగా యంత్రాలే చూసుకుంటాయా? ఏమంటారు? దీని గురించి ఆలోచించండి.